మనిషిని సృష్టించి ఆ ఏదోను తోటలో పెట్టారు అనేది గమనించాలి. వాట్ ఎవర్ ఎ మ్యాన్ నీడెడ్, వాట్ ఎవర్ హీ నీడ్స్, వాట్ ఎవర్ హిజ్ రిక్వైర్మెంట్స్ వేర్ దేర్ అనే దాంట్లో ఉంటూ దేవుడు తర్వాత మనిషిని సృష్టించారు. కానీ సంఘానికి వచ్చే వరకు మన జీవితాల్లో గ్రహించవలసింది అనగా, మనిషి తన జీవితాల్లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తన ఎంతో తన ప్రయత్నం చేయాలి. ఎందుకనగా సంఘము ఆయన స్వరక్తంతో సంపాదించిన సంఘము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి అంకుల్ గారు నిన్న కొన్ని విషయాలు, సమయం లేదు, సందర్భం కూడా కాదు, స్థలము కూడా కాదు, అలాంటి పరిస్థితుల్లో జస్ట్ ఒక కాన్వర్జేషన్లో ఆ అంకుల్ గారికి ఉన్న అనుభవం, నాకు ఒక అవకాశం దొరికింది, వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం దొరికింది. కాబట్టి ఆ స్పిరిచువల్ జర్నీలో వాట్ లెసన్, ఒక చర్చ్ స్పిరిచువల్ జర్నీలో వాట్ లెసన్ ఐ కుడ్ లెర్న్ అనే దాంట్లో గాడ్ క్యారీడ్ హిమ్ త్రూ దిస్ ఇయర్ వరకు. ఈ 24 years ఆఫ్ హిస్ స్పిరిచువల్ జర్నీ ఆర్ హిస్ చర్చ్ మినిస్ట్రీ, ఇక్కడ ఉన్న వారు అందరిలో దేవుడు వారిని నడిపించారు అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి మన జీవితాలలో కూడా మనం గ్రహిస్తే దేవుడు మనల్ని నడిపించే దేవుడు, దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే దేవుడు. ఈ సంఘంలో మనం అనేక విషయాలలో మనం గమనిస్తే అనేక మంది వారి జీవితాలని త్యాగం చేశారు. అనేక మంది వారి సమయాన్ని త్యాగం చేసి ఈరోజు ఈ సంఘం ఇక్కడ ఉండేటట్టు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇందాక ఆ కవితలో రాసినట్టు కోట్లు చుట్టూ తిరిగే ఆ పరిస్థితి వారి జీవితాల్లో వచ్చింది, రౌడీలను ఎదుర్కొనే పరిస్థితి వారి జీవితాల్లో వచ్చింది, ఇంకా అనేక విషయాలలో వారు ఎదుర్కొనే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చాయి అని అంటే, ఎంతమంది మనకంటే ముందుగా మేము చూడకపోయి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అలాంటి వారిని అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈరోజు ఈ సంఘం ఏర్పాటు చేసే ఒక గొప్ప ఆధిక్యతని, ఒక అవకాశాన్ని దేవుడు మనకి దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు మనం చెల్లించుకోవాలి. ఈ సంఘంలో అనేక మంది బాప్తిజం తీసుకొని ఉండొచ్చు. ఈ సంఘంలో ఉన్నవారు సండే స్కూల్ నుంచి టీన్స్గా యూత్గా ఉన్నవారు ఈరోజు మంచి లైఫ్లో సెటిల్ అయిన వారు ఉండొచ్చు. ఈరోజు ఎంతోమందికి ఈ సంఘంలో వివాహాలు అయి ఉండొచ్చు. అనేక మంది ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారు, కొంతమంది విదేశాల్లో ఉండి మంచి సెటిల్గా ఉన్నవారు కూడా కొంతమంది ఉండుండొచ్చు. ఇవన్నీ జరిగాయి కదా, ఇవన్నీ జరిగాయి. కొంతమంది మనుషులు ఈ సంఘ స్థాపనలో కొంతమంది మనుషులు ఉన్నారు, కానీ ఈరోజు కొంతమంది మనుషులు ఈరోజు లేకపోయి ఉండొచ్చు. కొంతమంది ఈరోజు కొన్ని త్యాగాలు చేసిన వారు ఈరోజు వారు లేకపోయి ఉండొచ్చు. కానీ ఏది మారినా ఏది మారకపోయినా దేవుని యొక్క సంఘము మారకుండా ఈరోజు ఇక్కడ నిలబడి మనం వాక్యం వినే అవకాశాన్ని దేవుడు దయచేశారంటే దేవుడికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. కాబట్టి ఆ గొప్ప దేవుడు హీ హ్యాజ్ ఎ పర్పస్. ఈ క్రేగ్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేది ఇక్కడ స్థాపింపబడాలి, పున్నయ్య అంకుల్ గారి ద్వారా స్థాపింపబడాలి. సంఘ పెద్దలు ఎంతో త్యాగపూరితంగా వారి సమయము అని అంటే దేర్ ఫ్యామిలీ టైం, దేర్ మ్యారేజ్ టైం, లేకపోతే వారి ప్రొఫెషనల్ దాంట్లో కూడా దే హ్యావ్ సాక్రిఫైస్ సో మచ్ ఆఫ్ థింగ్స్. పున్నయ్య అంకుల్ గారి జీవితాల్లో కూడా ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు కృంగిపోకుండా ఈరోజు ఇక్కడ నిలబడ్డారు. ఈరోజు ఈ విధంగా ఈ సంఘం ఇంత అద్భుతంగా సంఘాన్ని కట్టుకునే విధంగా, ఇంత అద్భుతమైన సంఘ సభ్యులతోని ఈ సంఘం ఈరోజు 25వ వార్షికోత్సవానికి ముందుకెళ్ళే విధంగా దేవుడు నడిపిస్తున్నారు అని అంటే ఆల్ ద గ్లోరీ అండ్ ఆల్ ద క్రెడిట్ ఓన్లీ షుడ్ గో టు ద లివింగ్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి మనం మట్టి ఈరోజు ఉంటాము, లేకపోతే రేపు కనపడకపోవచ్చు, వచ్చే సంవత్సరానికి నేను ఉండకపోవచ్చు, ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా. కానీ ఏది ఉన్నా లేకపోయినా జీవం కలిగిన దేవుడు మన తోడు ఉంటారు, మనలో ఉంటారు, మన మధ్య ఉంటారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి చర్చ్ అనే మాట అందరూ కవితలు చెప్తూ ఉన్నారు. కాబట్టి చర్చ్ అనే మాటకి ఒక నిర్వచనం నేను కూడా చెప్పాలని ఒక ఆశ నాకుంది. ఇఫ్ అంకుల్ పర్మిట్స్ చెప్పమంటారా? చర్చ్ అనే మాట, CHURCH అనే మాటకి ఒక నిర్వచనం అంటే ఏ చర్చ్ ఈజ్ ఎ ప్లేస్. పక్కకు మనం గమనిస్తే ఇట్ విల్ కంఫర్టర్స్ అనేది మన జీవితాల్లో గమనించాలి. చర్చ్ అనేది మన జీవితాల్లో మనల్ని ఆదరించేది, మనల్ని కంఫర్ట్ చేసేది. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, మనం కృంగుదలలో ఉన్నా, మనం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, మనం నిరీక్షణని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నా, సంఘానికి వచ్చినప్పుడు, సంఘంలో ఆ స్తుతి ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మన జీవితాల్లో మనం విన్నప్పుడు, మన జీవితాల్లో ఆ ఆదరణ మన జీవితాల్లో కనపడుతుంది. కాబట్టి చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వెర్ ఇట్ విల్ కంఫర్ట్ హస్.
హెచ్ అనే దగ్గర గమనిస్తే చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇట్ విల్ హంబుల్ అస్. మన జీవితాల్లో మనం తగ్గించుకునే స్వభావాన్ని మన జీవితాల్లో మనల్ని నేర్పిస్తుంది. కాబట్టి మనం ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత సంపాదించుకునే పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నా, ఏ విధమైన జీవితాల్లో మనం జీవిస్తున్నా, సంఘానికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర తగ్గించుకొని మనం జీవించాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి. నేను మొన్న ఒక దగ్గర వింటున్నాను, ఏమని అనంటే, మనం మనుషులంట సముద్రం వలె ఉండాలంట. మనుషులు అనేవారు సముద్రం వలె ఉండాలి. ఎందుకు సముద్రం వలె ఉండాలంటే, సింహమైన సముద్రం దగ్గర తల వంచుకొని నీళ్లు తాగే పరిస్థితి ఉంటుందంట. సింహము కూడా తల వంచుకొని సముద్రం దగ్గర నీళ్లు తాగే పరుస్తుంది. కాబట్టి మన జీవితాల్లో సంఘం అనేది మన జీవితాల్లో ఆదరణ కలిగిస్తుంది. సంఘం అనేది మన జీవితాల్లో హంబుల్నెస్ మనకి నేర్పిస్తుంది అనేది మన జీవితాల్లో గమనించాలి. తరువాత సంఘము మన జీవితాల్లో CHU అనే దగ్గరకు వచ్చే వరకు ఐక్యతని మన జీవితాల్లో సంఘము నేర్పిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో గ్రహించాలి, ఏ చర్చ్ ఆల్వేస్ టీచర్స్ అబౌట్ యూనిటీ. ఏ విధంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఐక్యత కలిగి ఉన్నారో, దేవుడు కూడా మన జీవితాల్లో మనకి ఏ విధంగా నేర్పిస్తున్నారంటే, మనము కూడా ఐక్యత కలిగి మన జీవితాల్లో మనం జీవించాలి. అది కుటుంబంగా అయినా, వైవాహిక జీవితంలో అయినా, తోబుట్టులుగా అయినా, విశ్వాసులుగా దేవుడితోనైనా మనం ఐక్యత కలిగి మనం జీవించాలి అనేది ఒక సంఘము మన జీవితాల్లో నేర్పిస్తుంది. కాబట్టి నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ అనేది మన జీవితాల్లో మనం గ్రహిస్తే, ఇట్ విల్ మేక్ us rejoice in his presence. It gives us so many reasons to rejoice in us. కాబట్టి పౌలు మహాభక్తుడు అంటున్న మాట, ఆనందించుడి మళ్ళీ ఆనందించుడి. రిజాయిస్, అగైన్ ఐ సే rejoice. Why we have to rejoice? Because we are here, we are alive today. We are seeing the 24th anniversary of this great church. ఇంత గొప్ప సంఘం యొక్క 24th anniversary మనం చూస్తున్నాం. ఏ ఎడుదొడుగులు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ మనం చూడగలుగుతున్నాము అని అంటే, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి మనము ఆనందించే పరిస్థితి. కాబట్టి C అనగా కంఫర్ట్, H అనగా హంబుల్నెస్, U అనగా యూనిటీ, ఆర్ అనగా రిజాయిస్, మళ్ళీ C అనగా ఒక సంఘము మనకు నేర్పి, ఇట్ విల్ గివ్ అస్ ఎ కన్సర్న్ ఫర్ ద లాస్ట్ సోల్స్ అనేది గమనించాలి. ఇట్ విల్ మేక్ అస్ కన్సర్న్డ్ ఫర్ ద లాస్ట్ సోల్స్. ఏ విధంగా ఏవైతే తప్పిపోయిన ఆత్మలు ఉన్నాయో, తప్పిపోయిన జీవితాలు, తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో, దేవుడి నుంచి దూరం అయిపోయిన జీవితాలు ఉన్నాయో, దేవుడి నుంచి దూరం అయిపోయి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాలు ఉన్నాయో, వాటి పట్ల మనకు ఒక కన్సర్న్ చూపెట్టి వాటిని తిరిగి దేవుడిలోకి తీసుకొని వచ్చే ఒక కన్సర్న్ మన జీవితాల్లో చూపెడుతుంది. అదేవిధంగా ద లాస్ట్ వన్ అగైన్ ద హెచ్, ద చర్చ్ విల్ టీచ్ us టు బీ హోలీ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ద చర్చ్ విల్ టీచ్ us టు బీ హోలీ. వీ షుడ్ బీ హోలీ అండ్ వీ షుడ్ బీ ద హార్వెస్టర్స్ అనేది మన జీవితాల్లో గమనించాలి. వీ షుడ్ బీ హోలీ, మనం పరిశుద్ధులుగా మన జీవితాలు జీవించాలి. కాబట్టి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం గమనిస్తే, పరిశుద్ధుడు 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 అనే మాట మన జీవితాల్లో మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధత దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నారు. ఈ పరిశుద్ధత మన వైవాహిక జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ చర్చ్ అనేది మన జీవితాల్లో, ఈ విషయాలు మన జీవితాల్లో మనం గమనిస్తే, ఇట్ విల్ comfort us in any situation. It will always comfort us in any situation. It will teach us to be humble in our lives. దేవుడు మన జీవితాల్లో తగ్గించుకునే విధంగా జీవించాలని, it will teach us to be humble in our life. It will teach us to be in unity, not only with the people, especially with God the Father. ట్రినిటీ, త్రియేక దేవుడితో మనం ఐక్యత కలిగి మనం జీవించాలి అనేది మనకి ఈ సంఘము మనకి నేర్పిస్తుంది. అండ్ ఇట్ విల్ టీచర్స్ us టు రిజాయిస్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మన జీవితాల్లో క్రైస్తవులు అనే మాట, నేను శిలువ ధ్యానాలకి కొన్ని స్థలాలకి నేను వెళ్ళినప్పుడు నేను ఒక ప్రశ్న నేను అడుగుతూ ఉంటాను అనేకుల్ని. మనము హైందవుల్ని గుర్తుపట్టొచ్చు, మనము ముస్లిమ్స్ని గుర్తుపట్టవచ్చు, కానీ క్రైస్తవుల్ని ఎలా గుర్తుపట్టాలి? మనం హైందవులు అంటే వారికి ఉన్న బొట్లను బట్టి, లేకపోతే వారి చేతులకున్న వాటిని బట్టి మనం గుర్తుపట్టవచ్చు. ముస్లిమ్స్ని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే, వారికి ఉన్న గెడ్డాలను బట్టి, వారు వేసుకునే బుర్ఖాలను బట్టి గుర్తుపట్టవచ్చు. మరి క్రిస్టియన్స్ని ఎలా గుర్తుపట్టాలి? అమ్మా గట్టిగా చెప్పాలండి. ఎవరు బైబిల్ పట్టుకొని తిరుగుతారు చెప్పండి? సండే కాబట్టి బైబిల్ పట్టుకొని ఉంటున్నాం. నార్మల్ డేస్లో చెప్పండి,
మన ప్రవర్తనను బట్టి, మన జీవితంలో ఉన్న ముఖాన్ని బట్టి దేవుడి యొక్క తేజస్సు మన జీవితాల్లో కనపడే విధంగా ఉండే విధంగా మన జీవితాలు అవర్ యాక్షన్